హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివ్యతో అంత ఈజీ కాదు. ఈరోజు వీడియోలో శ్రీ జగన్నాథ దేవాలయం చూపించబోతున్నా అండి. ఇది తెలంగాణ హైదరాబాద్లోని పెద్ద మందిరం. ఇలాంటిది ఒరిస్సాలో ఉంటుంది, ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉంటుందండి. ఇది వచ్చేసి వైఎస్ఆర్ కాలనీ ఐడిఏ బొల్లారంలో ఉంటుంది. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇదే శ్రీ జగన్నాథ్ దేవాలయం అండి. ఇదే అండి శ్రీ జగన్నాథ దేవాలయము. ఈ పూరి జగన్నాథ ఆలయం అనేది 85 అడుగుల ఎత్తులో ఉంటుందట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్కున్న ద్వారానికే అద్భుతమైన శిల్పాలను చెక్కి పెట్టారు. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి, రాముడు వారు, రామలక్ష్మణులు గట్రా ఉన్నారు. చాలా నిండుగా అనిపించింది. ఎంత నీట్గా చెక్కారో చూసారు కదా. ఎంత కళ ఉంటే ఈ విధంగా చెక్కుతారో. చాలా బాగుంది. మొత్తం గుడి అంతా ఇదే అద్భుతమైన శిల్పకళలను నిండి ఉంటుందన్నమాట. శిల్పకళలతో ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత. ఈ ఆలయాన్ని చేరుకున్న మార్గం వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4 నుండి సర్వీస్ రోడ్ మీదుగా వస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చండి. ఎలాంటి ట్రాఫిక్ అది లేకుండా, కాలుష్యం అది లేని ప్లేస్లో చూసి కట్టారు ఈ ఆలయము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఈ ఆలయాన్ని చుట్టూ కూడా పార్కింగ్ ప్లేస్ అనేది ఉందండి. కార్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. ప్లేస్ అయితే పెద్దగానే ఉంది. చూస్తున్నారు కదా ఈ గుడి ఎంత నిండుగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి గజస్తంభం అండి. గరుడ స్తంభం అని అంటారట. ప్రతి గుడిలో కూడా మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ముందునే ఈ గజస్తంభాన్ని దర్శించుకుని లోపలికి వెళ్ళాలి. ఈ మార్గం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ మెయిన్ గుడి చుట్టూరు కూడా చాలా గుడులు ఉన్నాయి. అవి ఇంకా కడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ స్వామివారిని పూజిస్తున్నారు పసుపు కుంకుమలతో. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బాలభద్రుడు, అలానే సుభద్రాదేవి, జగన్నాథ స్వామివారు కొలువై ఉంటారనమాట ఈ టెంపుల్లో. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ప్రసాదం ఏదో ఇస్తున్నట్టున్నారు. ఈ విధంగా మనము మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళు మార్గం అన్నమాట అండి ఇది. ఈ గుడి చుట్టూరు కూడా ఇలాంటి అద్భుతమైన శిల్పాలను చెక్కి పెట్టారు. చూడడానికి చూడముచ్చటగా ఉందన్నమాట. ఈ పక్కన ఇంకా గుడులు అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయండి. ఈ విధంగా 22 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయం ముందు గరుడ స్తంభాన్ని ఎదుర్కొంటూ స్వామివారి దర్శనం అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట గుడి మొత్తము. ఈ ఆలయంలోనికి అడుగు పెట్టగానే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందన్నమాట. ఎక్కడ ఎలాంటి శబ్దము లేకుండా వెహికల్స్ అది రాని ప్లేస్లో కట్టారన్నమాట ఈ ఆలయాన్ని. ఈ టెంపుల్లో అయితే మొబైల్స్ ఎలో చేస్తున్నారండి. మనం ఏ గుడికి వెళ్ళినా సరే మొబైల్ అనేది ఎలో చేయరు కదా, ఇక్కడైతే మొబైల్ అనేది ఎలో చేస్తున్నారు ప్రస్తుతానికి. ఈ పవిత్ర స్థలము బొల్లారంలోని శ్రీ జగన్నాథగా ప్రసిద్ధి చెందింది. ఈ గుడిని 2009లో ఒక చిన్న దేవాలయంగా నిర్మించబడిందండి. క్రమంగా ప్రసిద్ధి చెందుతూ వచ్చింది. అలానే ఈ ఆలయ ప్రాంగణంలో అనేక రకాల శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉంటుంది ఈ ఆలయము. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఆలయాన్ని 2018 నవంబర్లో పెద్దగా నిర్మించడం జరిగింది. పూరికి చెందిన ప్రముఖ పండితులతో వేద మంత్రాలు, ఆచారాలతో మరియు యజ్ఞాలు జరిపించడం జరిగింది. అప్పుడే కొత్త విగ్రహాలను పెట్టడం జరిగింది. ఈ గుడి మొత్తం అంతా ఆ జగన్నాథుని అన్ని అవతారాలతో నిర్మించడం జరిగింది. ఈ గుడి గోపురం అంతా అద్భుతమైన శిల్పాలతో డిజైన్ చేయడం జరిగింది. అటు ఇటు బ్రహ్మ, సరస్వతి మరియు పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు పెట్టడం కూడా జరిగిందండి. ఇంకొక వైపు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను వివరిస్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది గుడి లోపల. లోపల కూడా ఒకవైపు బ్రహ్మ, మరొక వైపు పరమేశ్వరుల విగ్రహాలు కూడా ఉంటాయండి. లోపల గర్భగుడిలో రత్నబేటిపై కూర్చున్న దరు బ్రహ్మ అని పిలువబడే పవిత్రమైన వేప తుంగరతో చెక్కబడిన విగ్రహాలండి ఇవి.
నీలాచల నివాసాయ నిత్య పరమాత్మనే బలభద్ర సుభద్రాభయం జగన్నాథయే నమః. శ్రీకృష్ణుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి ఇక్కడ కొలువై ఉంటారు. ఈ ఆలయం కలిగ వాస్తు శిల్పం రూపంలో నిర్మాణం చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఈ ఆలయ గోపురము ఎంత అద్భుతమైన డిజైన్తో చెక్కబడి ఉందో. లోపల అమ్మవారు అలానే అయ్యవారు ఎంత చూడచక్కగా కనిపిస్తున్నారో చూస్తున్నారు కదా. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. అలానే సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఎవరైనా భక్తులు వద్దామనుకుంటే ఈ టైమింగ్స్లో మాత్రమే రావాలి. ఈ గుడి యొక్క బయట వాతావరణం కూడా ఎలా ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ గుడి చుట్టూరు కూడా ఇంకా చాలా గుడులను నిర్మించడం అయితే జరుగుతోంది. వాటి కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిన తర్వాత ఆ గుడుల్లో అయితే దుర్గాదేవిని, అలాగే హనుమాన్ని, లక్ష్మీదేవిని స్థాపిస్తారటండి. అలానే హోమం చేయటానికి, యజ్ఞాలు జరపడానికి అక్కడ ఒక మండపం కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, గుడి వెనక భాగాన ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి దేవుణ్ణి కూడా రాక్షసుడు మోయడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా వరాహస్వామి అన్నమాట. గుడి వెనకాల కూడా చాలా దేవుళ్ళ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. చాలా అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయంలో ప్రతి బొమ్మని చూసే కొద్దీ చూడాలనిపించేలా చెక్కారు. ఇక్కడ ప్రతి దేవుణ్ణి రాక్షసుడు మోస్తున్నట్లుగా చెక్కారు. ఇది అంతా టెంపుల్కి బ్యాక్ సైడ్ అండి. ఇది ఉత్తర ద్వారం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉసిరి చెట్టును కూడా పూజించడం జరుగుతుంది. ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. ఈ గుడి లోపలికి రావడానికి మనకి 3 ద్వారాలు తెరిచి ఉంటాయన్నమాట. అలానే కిందన కూడా ఏవో డోర్స్ ఉన్నాయండి. మరి ఎటువైపుకి వెళ్ళడానికి అనేది తెలియదు, కానీ ప్రతి డోరు క్లోజ్ చేసేసి ఉంది. ఈ గుడిలో 3 ద్వారాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే 2 ద్వారాలు మాత్రమే తెరిచి పెట్టారు. చూస్తున్నారు కదా, ఈ గుడికి 4 వైపులా కూడా గుడులు అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. గుడికి కింద భాగాన ఒక ద్వారం ఉందండి. ఇప్పుడు వీడియోలో చూస్తారు అది మరి ఎటువైపుకి దారి అనేది తెలియదు. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.